అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 3 రోజులు, అంటే 19th నుంచి మొదలుకొని 21st వరకు కూడా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, నారెడ్కో ఒక కౌన్సిల్ ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగంలో ఒక గ్రోత్ ఇంజిన్లో పనిచేయడానికి, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్ కానీ అదర్ గవర్నమెంట్ ఆఫ్ వాట్ ఈస్ దట్ ఇండియా అండర్టేకింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఏ నగరానికి లేని విధంగా గ్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే కనుక ఇది గ్రీన్ సిటీ అంటున్నాం కాబట్టి నాన్ మోటరైజబుల్ ట్రాక్, అంటే మోర్ దాన్ ఆల్మోస్ట్ 3200 కిలోమీటర్స్ ట్రాక్ డెడికేటెడ్ టు పెడస్ట్రియన్స్, అంటే ఎవరైతే నడిచి వాకర్స్ ఉంటారో వాళ్ళ కోసం అనేటువంటిది, అంటే నడిచి ఎక్కడికైనా పోయేటట్టు ఉండేటువంటి సిటీ కాబట్టి వారికి అనుకూలంగా ఈ ట్రాక్ ప్లస్ ఇదే ట్రాక్ను పక్కన ఈ యొక్క సైకిల్స్ కూడా ఇచ్చేటట్టుగా చేయడం జరిగింది. సో అన్నిటికన్నా విశిష్టత ఏంటంటే ఏ సిటీలో లేని విధంగా 30% బ్లూ గ్రీన్కే కేటాయించడం జరిగింది. స్ట్రైట్ రోడ్స్, అంటే ఐరన్ గ్రిడ్ నెట్వర్క్ అంటారు మాస్టర్ ప్లానింగ్ ప్యారలెన్స్లో. సో ఆ రకంగా వేస్తూ అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ అంతా ఉంచకుండా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం, అలాంగ్ విత్ హెచ్ఓడీస్ అందరూ కూడా స్టాఫ్ ఈ 5 టవర్స్లోనే అకామిడేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనకి శాసనసభ, అసెంబ్లీ అది చాలా ఐకానిక్గా డిజైన్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఒక శాసనసభకే కాకుండా అదొక మంచి పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దేటట్టు ఒక అతి ఎత్తైన అప్ టు 150 మీటర్స్ వరకు స్పైర్ ఉండేటట్టు కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే హైకోర్టు కూడా వెరీ ఐకానిక్ బిల్డింగ్, అది కూడా ఇక్కడే ఉంది. ఇది కాకుండా ఇందాక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కాబట్టి అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కావాల్సినటువంటి ఆఫీసులకు సంబంధించినటువంటి ఏదైతే స్పేస్ కావాలో ఆ స్పేస్ అంతా కూడా వారికి అలాట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఏదైనా చూడాలనుకుంటే కనుక డిజిటల్గా చూడడానికి వీలుగా AR, VR, XR ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులోకి త్వరితగతిని తీసుకురావడం జరుగుతుందనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది.